హలో హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ షర్మిత వరల్డ్. సో ఇక్కడ వచ్చేసి మేము చిన్నప్పటి నుండి బయటకైతే వెళ్ళాం అన్నట్టు. దీపావళి వచ్చేస్తుంది కదా, మరి షాపింగ్స్ అవన్నీ పూర్తయిపోయినాయా? మీకు బట్టలు అలాగే క్రాకర్స్ ఇవన్నీ తీసుకున్నారా లేదా? కామెంట్ అయితే చేయండి. సో పండగకి ఇంకా టైం ఉందిగా, అప్పుడే అడుగుతున్నారు ఏంటి అనుకుంటారా? ఇది ఎప్పుడు పోస్ట్ చేస్తుందో తెలియదు కాబట్టి అడిగేస్తున్నా. సో ఇంకా మేమైతే ఈరోజు పాప ఆధార్ కార్డ్ పని మీద అయితే బయటకని వెళ్ళాము. ఇంకా వచ్చేటప్పుడు క్రాకర్స్ అయితే కనిపించినాయి. ఎటు వచ్చాం కదా, ఇక్కడ అంటే చాలా వెరైటీస్ కనిపించినాయి అనమాట. సో పండగ ముందు రోజు తీసుకోవచ్చులే కొన్ని, ఇప్పుడు కొంచెం చూసేసి వెళ్ళిపోదాం అన్నట్టుగా వెళ్ళాం. కానీ అక్కడ మా హస్బెండ్ పెద్ద పట్టే పట్టారు. 7 షార్ట్స్ది పెద్ద బాక్స్ అయితే తీసుకున్నారు. అలాగే ఇంకోటి 2 బాక్సులు తీసుకున్నారు. ఫస్ట్ చూసారు, చెప్తున్నారు వాళ్ళు ఏది ఎంత ఎలా అవుతాయి అని చెప్పేసి. సో ఇంకా ఇవన్నీ అయితే తెచ్చి చూపిస్తున్నారు. తండ్రి కొడుకులు ఇద్దరు షాప్ అయితే పెట్టారండి. మంచిగా చెప్తున్నారు, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఏది ఎలా ఏంటని చెప్పేసి. మా హస్బెండ్ అయితే ఒక 7 షార్ట్స్ బాక్స్ అలాగే ఇంకోటి ఏదో తీసుకున్నారు. మొత్తం 3 బాక్సులు అయితే తీసుకున్నారండి. నేను లాస్ట్లో చూపిస్తాను. అండ్ మా పాపకి వచ్చేసి కాకరొత్తులు అలాగే భూచక్రాలు ఇలా మేమిద్దరం కాల్చుకోవడానికి తీసుకున్నాం. అవి చెప్పొచ్చో లేదో వీడియోలో, సో మీరు చూసేయండి. ఇంకా మధ్యలో పాప ఏడుస్తుంటే బేకరీ ఉంది పక్కన, బేకరీకి అయితే తీసుకెళ్ళి లాలీపాప్ అలాగే జమ్స్, నేను కూల్ డ్రింక్ అయితే తీసుకున్నాము. చూడండి, తీసుకుని ఇంకా కేక్స్ అయితే చాలా బాగున్నాయి, చూపిస్తాను కేక్స్ కూడా మీకు. మీరు బేకరీకి వెళ్తే ఏం తింటారు ఎక్కువగా? మీ ఫేవరెట్ ఏంటి? కామెంట్ అయితే చేయండి. ఇక నేనైతే థమ్స్అప్ తీసుకుని అక్కడి నుంచి అయితే ఇక బయలుదేరాము. ఇక మళ్ళీ వచ్చేసాను. షాపింగ్ ఏమేమి చేశారా అని చెప్పేసి ఇక్కడ ఇవి కుర్చీలో పెట్టారు కదా, ఇది మేము తీసుకున్నాము. ఇంకా చూస్తున్నారు ఏం తీసుకోవాలా ఏంటా అని. అండ్ పక్కన ఫోటో ఫ్రేమ్స్ది ఒక షాప్ అయితే పెట్టారండి, ఫ్రేమ్ వర్క్ చేసేవాళ్ళు. సో అక్కడ చాలా బాగున్నాయి ఫోటో ఫ్రేమ్, మంచిగా చేస్తున్నారు. నేను కూడా వెళ్ళి పాపది ఏదన్నా ఫోటో ఇచ్చి వద్దాం అనుకున్నా కానీ అంటే అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్ళాం కాబట్టి అంత ఐడియా లేదు. సో ఈసారి వెళ్ళినప్పుడు మాత్రం దమ్మాయిగూడెం అండి, ఇది దమ్మాయిగూడలో తీసుకుంటాను ఫోటో, మంచిది తీసుకెళ్ళిస్తాను. అండ్ ఇంకా షాపింగ్ అయితే ఆల్మోస్ట్ అయిపోవడానికి దగ్గరకు వచ్చేసింది. మా పాపకి జమ్స్ అలాగే లాలీపాప్స్ ఇప్పించాక గుట్టుగా ఉంది సంకలో. ఇంకా లాలీపాప్ ఒకటి ఓపెన్ చేస్తే కింద మీద పోసుకుంటూ సంగా తింటూ. ఈ వెరైటీ ఆఫ్ క్రాకర్స్ మీరు చూసిరా ఇంతవరకు? నేనైతే ఇదే ఫస్ట్ చూడ్డాం. ఎందుకంటే చిన్నప్పుడు మాకు కూడా కొట్టుండేది. చిన్నప్పుడు అంటే నేను చిన్నప్పుడు కాదు, నేను 10th క్లాస్ వరకు కూడా మా కొట్టు అయితే ఉంది. మా నాన్న చిచ్చుబొడ్లు, కాకరత్తులు, చెంటపకాయలు, భూచక్రాలు, చిట్పటాలు అని చెప్పి ఉండేవి కదా, ఇవి తెచ్చేవాడు. వాటి వరకే తెలుసు, అంటే కొవ్వొత్తులు ఇలాంటివి, పాంబిళ్ళలు ఫేమస్. ఇవి ఇన్ని వెరైటీస్ చూస్తుంటే నాకు అసలు పేర్లు కూడా తెలియట్లేదు. ఏంటో మిక్కీ మౌస్ అంట, బటర్ఫ్లైస్ అంట, రకరకాల పేర్లు అయితే ఉన్నాయి. చూడండి, అదేంటి మిరాకిల్ అంట, రకరకాల పేర్లు పెట్టి వాళ్ళకి ఈజీగా, అంటే వాళ్ళు షాప్ రన్ చేసే వాళ్ళకి ఈజీగా తెలిసిపోతుంది. ఆఖరికైతే మా కవర్ అయితే ఫిల్ అయింది. సో బిల్లు కూడా 2K దాటింది మ్యాక్సిమం. ఇంకా ఇక్కడ నుంచి మేము బట్టల షాప్కి అయితే వెళ్ళాం. బాయ్.